నువ్వు ఒంటరిగా నిలబెట్టాడు, నలుగురికి నువ్వు నచ్చట్లేదు, అందరూ నిన్ను ఏకాకిం చేశారు, లేకపోతే నువ్వు నా అని కలిగి ఉన్న నీడను కోల్పోయి విధవరాలివయ్యావు, లేకపోతే నువ్వేదో సింగిల్ పర్సన్ అయిపోయావు అంటే డోంట్ వరీ. నీ పట్ల దేవునికున్న ఉద్దేశం నెరవేరాలి అంటే కొన్నిసార్లు నిన్ను దేవుడు ఆ విధంగా చేయక తప్పనిసరి పరిస్థితి. నువ్వు బంధకాలు కలిగి ఉన్నావు, నువ్వు కలిగి ఉన్న వ్యక్తులు నిన్ను జరగాల్సిన పని నీ నుండి జరగనివ్వరు, వాళ్ళు నీకు అడ్డుబండలుగా మారే అవకాశం ఉంది. అలాంటి సందర్భాల్లో అవసరమైతే వాళ్ళంతా తన దగ్గరికి తీసుకొని నిన్ను సింగిల్గా చేసే అవకాశం ఉంది, ఏకాకిం చేసే అవకాశం ఉంది. కొంతమంది దిగులు పడతారు కదా, అందుకని ఈ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు నా అనుకున్న వాళ్ళు కొంతమంది నీ ముఖం మీద ద్వేషించి నిన్ను అవాయిడ్ చేశారంటే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. నీతో ప్రత్యేకంగా దేవునికి పని ఉంది. సో నన్ను కూడా దేవుడు అలాగనే ప్రత్యేకపరిచి నాకు ఎన్నో సంగతులు నేర్పి నన్ను ఆయన పనిలో వాడుకుంటా ఉన్నాడు. అలా నన్ను దేవుడు విడగొట్టినప్పుడు చాలాసార్లు నేను నేర్చుకున్నాను. అందరూ వాళ్ళ స్నేహితులతో, ఆఖరికి సేవకులతో ఎంతో సహవాసంగా ఉంటున్నారు. ప్రభువా, నాతో ఎవడు స్నేహం చేయడేంది ప్రభువా, నా సహవాసానికి ఎవరూ రారు, నన్ను ఎవరూ కోరుకోరు, నేను ఎవరు ఈ సాంగత్యానికి వెళ్ళినా వాళ్ళు సరిగ్గా నాతో మనసు కలిసి ఉండరు, ఎందుకునైనా నాకు ఈ ఒంటరి బతికిచ్చావని కొన్నిసార్లు నేను కూడా బాధపడ్డాను. మీరు పాట వినే ఉంటారు, ఊహించలేదయ్యా ఈ జీవితం. ఈ పాట నేను పాడినప్పుడు మొదటి చరణంలో నేను అదే భావన ప్రస్తావించాను, మనుషుల మనసులలో. ఇప్పుడు చాలా మంది సీనియర్ జూనియర్ సేవకులకు నేను నచ్చను. ఏదో నేను సడన్గా ఎదురుపడ్డాను, బదులు ప్రైజ్ లేడు, బాగుందా, పోరా బాబు నీకు దండం అని చెప్పి సైడ్ అవుతారు. చాలా మందికి నేను నచ్చను, నాకంటే ముందున్న వాళ్ళకి నచ్చను, నా తర్వాత వాళ్ళకి నచ్చను. ఏందో అతను ఒక టైపు అనుకుంటారు. ఏమో నన్ను అటు చూపించాడు దేవుడు వాళ్ళకి. నేను ఇక పోయి వాళ్ళని కౌలించుకుందామన్నా సరే వాళ్ళ సలాం కొట్టి నీకు దండవరా బాబా పో అన్నాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు